నమస్తే, పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం. రైతులు పడుతున్నటువంటి వేదన, ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకున్నప్పుడు ఒకవైపు భూ సంస్కరణలు, ఇంత ముందు ఉన్నటువంటి ధరని, ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి, ఈ మొత్తం రైతులకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనతో విశ్లేషణ చేసేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటంటే మొత్తం మీద రైతులకి భూభారతి వెబ్సైట్ తీసుకురావడం జరిగింది. దీని తర్వాత రైతులకు సంబంధించిన యూరియా సమస్యలు రీసెంట్ గా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రైతులు పడుతున్నటువంటి కష్టాలతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాలు ఎంతవరకు వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంది? పాశ్చాత్య దేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎంతో దాని ఏమంటే తీవ్ర స్థితి అని నేను అన్ను, ఒక బ్రహ్మాండమైన బేస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. ద సేమ్ కాన్సెప్ట్ ఇండియాలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి చాలా ప్రభుత్వాలు, ఎవరి మట్టుగా వాళ్ళు చేద్దామని. పిల్లి మెల్లో గంట కట్టినట్టు ఈ బీజేపీ పాపం జగన్మోహన్ రెడ్డి మెల్లో గంట కట్టాడు, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూగా. అలాగే కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే మీకు నేను ఆయన గురించి గొప్పగానే చెప్పాలి, దేశానికి ఒక బాట క్రియేట్ చేస్తాడండి. ఇప్పుడు దానికి రైతు బంధు ఇక్కడ మొదలెట్టిన తర్వాత చచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రైతులందరికీ వాళ్ళ వంతు సాయం చేయడం మొదలెట్టారు లేదా. అలాగే ఇక్కడ మీకు ధరణి కాన్సెప్ట్ అన్నది ఒక ఒక ప్రిస్క్రైబ్డ్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి పార్లగానే నేను చెప్తాను. మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్తో ప్రభుత్వం దగ్గర మొత్తం డేటా ఉంచుకోవడానికి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది మీ ఇంట్లో మీ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే మీ కెమెరామెన్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే నా ఇల్లు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ ఆఫీస్లో ఎలాగో రిజిస్టర్ చేస్తున్నాం కదా మనం. అలా బిఫోర్ దట్ ఇప్పుడు దానికి మనకి బఫర్ జోన్, రెడ్ జోన్ అని మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అలా మొహానికి ఒక పెద్ద మ్యాప్ ఉంటుంది. అందులో చెరువు ఎక్కడ ఏడిసిందో, అది దివసం ఎక్కడ ఏడిసిందో అన్నీ తెలుసు. కానీ ఆ రిజిస్టర్ కార్డు ఎలా రిజిస్టర్ చేస్తాడు దాన్ని? వాడికి ధైర్యం ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి ఆడి పిల్లక పట్టుకోవట్లేదు, ఫస్ట్ కూర్చొని ఆలోచించుకోండి ఇల్లు కొట్టేస్తున్నాడు. మీరు గమనించారా? సో ఇలాంటప్పుడు ఇది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనండి, లేదంటే ధరణి అనండి, ఇప్పుడు భూభారత్ అనండి. ప్రభుత్వం ఏం చేస్తుంది, వీటిలన్నీ పిలకలు ఇలా పట్టుకుంటుంది. ఉదాహరణకి రిజిస్టర్ గారిని రేపు పొద్దున ఏమరాబాయ్ ఇది బఫర్ జోన్ అని క్లియర్గా ఉంది, లేకపోతే చెరువులో నువ్వు ఎలా రిజిస్టర్ చేసావు అడగడానికి ప్రభుత్వం వెసులుబాటు ఉంటుందో ఉండదు. ఇప్పుడు ఏమన్నా రిజిస్టర్ వ్యవస్థ ఎలాగా, అలా తనిఖీల భరణి గడి సినిమా ఒకటి ఉంటుంది చూసారా, ఎంఎస్ నారాయణ గడను ఇంకో ఉంటారు, వీడు గబగబా వెళ్ళి బ్రహ్మానందం గడికి చార్మినార్ అమ్మేస్తాడు, ఇంకోటి ఏదో అమ్మేస్తాడు. ఇప్పుడున్న రిజిస్టర్ ఆఫీస్కి మనకేం పెద్ద తేడా లేదు. అదే తెలుసా మీకు, నేను వెళ్ళి తాజ్మహల్ మీ పేరు మీద నేను రిజిస్టర్ చేసేయగలను, ఆడేం అడగడు, అది నీది కాదు ఇంకోటి ఏదని. ఈ వ్యవస్థలో ఎక్కడో దగ్గర కంట్రోలింగ్ పవర్ కావాలా అక్కర్లేదు, కంట్రోలింగ్ పవర్ ఎవరికి కావాలి, మళ్ళీ ప్రభుత్వానికే కావాలి. అది కూడా ప్రజాప్రభుత్వం ఉంటే, ప్రజాప్రభుత్వం అంటే కేసీఆర్ గారు శాశ్వత ముఖ్యమంత్రి కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు భూభారత్ చట్టం కొత్తది తెచ్చినందుకు ఆయన శాశ్వత ముఖ్యమంత్రి కాదు. కానీ దీనివల్ల రేపొద్దున మ్యాప్ పెట్టడం కాదు, డేటా కొట్టగానే ఇది బఫర్ జోన్ బ్యాంగ్ బ్లింగ్ అని రెడ్ జోను లేకపోతే బ్లూ జోన్ కనబడుతుంది అనుకోండి, అయినా సరే గుడ్డ చేతిలో పని చేస్తే ఎరా ఇది రెడ్ జోన్లో పెడితే ఎలా రిజిస్టర్ చేసామని నెక్స్ట్ రోడ్ వచ్చిన అధికారి తొక్క తీయడానికి వెసులుబాటు ఉంటుందో ఉండదా. సో అంచేత ఈ చట్టాలు మంచివే. అందులో కేసీఆర్ గారు చేసినప్పుడు ఒకలా ఉంది, లేదా రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఒకలా ఉంది, లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు పచ్చిబూతు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగా వేరతిలకం దిద్దుకొని చేయగానే సూపర్ అని చెప్పారు అనుకోండి, అది బుర్రతకు మాటలు మాడతారని చెప్పాలి ఎవడు మాట్లాడినా. దాంట్లో క్రెడెన్షియల్స్ గ్రహించండి, ఇది హౌ ఎఫెక్టివ్లీ ఈజ్ రీచింగ్ టు ద పీపుల్ అన్నది. ఇప్పుడు దానికి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మెటిక్యులస్ క్యాల్కులేషన్, అది కూడా స్కై రోవర్లతో తీసుకొచ్చారు, శాటిలైట్తో అనుసంధానించి పాయింట్ టు పాయింట్ డిమార్క్ అవుతుంది. ఉదాహరణకి ఒక గ్రామంలో 98% ల్యాండ్లు అక్యురసీతో వచ్చినప్పుడు మిగిలిన 2% ఆడమైన అవుట్ పట్టుకోవడం ఎంతసేపు. అట్లాగే ఇక్కడ భూభారత్ చట్టం లేదా గతంలో ధరణి పోర్టల్ కానీ ఆ ఇనిషియల్ హికప్స్ను ఓవర్కమ్ చేయలేకపోయారు. టెక్నికల్ ఇష్యూస్లో బగ్స్ లేకుండా ప్రోగ్రామ్ ఎవరు డిజైన్ చేయలేరు. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన దాంట్లో ఉన్న హికప్స్ని అడ్రస్ చేయకమనిపోయి ప్రభుత్వాలు మారిపోయినప్పుడు నేను దాన్ని బగ్స్ ఫిక్స్ చేస్తానన్న దగ్గర భూభారత్ చట్టం కూడా ఇనిషియల్ హికప్స్ ఫేస్ చేసిందా లేదా. సో అవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రిజాల్వ్ అవుతాయి. అప్పటి వరకు ప్రజలు ఓపిక పడ్డారు. పేరు మార్చినంత మాత్రం మీ ఇంట్లో మీ పేరు నేను కలిసినప్పుడు నేను సిరాజ్ గారు బాగున్నారు అంటాను, అదే మీ అమ్మగారు క్యా బేటా అచ్చాయ్ లేకపోతే గులాబ్ జామున్ ఏదో పిలిచారు అనుకోండి మిమ్మల్ని ఇంట్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ పేరుకి నా ఆశ్చర్యం నాకు సంబంధం లేదంటే పేరు మార్పుతో వచ్చేది ఏం లేదు. ఒరిజినల్గా జర్నలిస్ట్ సిరాజ్ ఈ క్రియేట్స్ హిజ్ ఓన్ మార్క్. అట్ ద సేమ్ ధరణి పోర్టల్ అండ్ భూభారతి పోర్టల్స్ విల్ ఆల్వేస్ మేక్ సెన్స్ టు ద పర్టికులర్లీ రైతులకి. రైతుల సమస్యలకి
తన ల్యాండ్ తన దగ్గరే ఉంది, తనకు సంబంధించిన ల్యాండ్కి సర్వ హక్కులు ప్రభుత్వమే కల్పిస్తున్నప్పుడు అలా యాక్ట్లని అప్రిషియేట్ చేయాలి. పేరు మారింది కాబట్టి కేసీఆర్ గ్రేట్, పేరు మార్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి తప్పు, ఇలాంటి విశ్లేషణ నేను చేయను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్రూట్ఫుల్స్ డిస్క్రైబ్ అయ్యే దగ్గర కన్నా అవుట్కమ్ రిజల్ట్స్లో వేరియేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీ నీడ్ టు పాయింట్ అవుట్. ఇవాళ ఇష్యూస్ మీద ఎవరు అన్ని సీరియస్ అప్రహెన్షన్స్ లేవు, కానీ పొలిటికల్ సినారియోలో అపోజిషన్ పార్టీలు మాడుతున్న వాటితో మనం ఫెయిల్ అయితే మాత్రం ఒరిజినల్ మోటో జస్టిఫికేషన్ అవ్వదు. రెండోది సాదా పరిణామం ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూస్ కానివ్వండి, రీసెంట్ గా వస్తున్నటువంటి యూరియా సమస్యలు గతంతో పోలిస్తే ఈ ఇయర్ బాగా ఎక్కువగా విపరీతంగా వినపడడానికి రీజన్ ఏంటి? ప్లానింగ్ మెయిన్ అండి. ప్రభుత్వం మారిన అడావిడిలో చాలామంది ఏం చేశారంటే తాళం వేసితిని గొల్లం మరిచితిని అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి ఆర్బీకే వ్యవస్థ గత ప్రభుత్వంలో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ అప్డేట్ తీసుకోగలిగారు. ఇప్పుడు డాష్ బోర్డులో చంద్రబాబు నాయుడు గారిలో బటన్ నొక్కితే అలా అక్కడ లైట్ వెలిగిందో లేదో, అలా అక్కడ గొంతుందో లేదో, ఇవన్నీ చెప్పామని అప్పుడు వినివారు చూడండి. దానికి విభిన్నంగా ఒక 2200 మంది ప్రజలకు సంబంధించిన డేటాని ఏమీ కాకుండా తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ 2200 ప్రజలకి ఒక మెకానిజం క్రియేట్ చేశాడు. ద ప్రాబ్లమ్స్ ఇనిషియలీ హౌ దే నీడ్ టు బి అడ్రస్డ్ విత్ ద రెలవెంట్ కలెక్టర్స్తో. అది ఆ డిజైన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే డీవియేట్ అవుతుందో, ఉదాహరణకి ఇప్పుడు ధరణి పోర్టల్ బండబూత్ కాబట్టి నేను భూభారత్ చట్టం తెస్తానన్న కాన్సెప్ట్లు ఈయన డ్రైవ్ అవుతున్నప్పుడు అసలు విషయాలు ఏంటి? రైతులకి పంట బీమా ఎలా కట్టాలా, విత్తనాలు ఏ టైంలో ఇవ్వాలి, నెక్స్ట్ యూరియా బ్యాగులు ఎప్పుడు ఇవ్వాలి, రైతుకి నికర ఆదాయం తీసుకొచ్చే పంటను ఎలా కొనాలి, ఈ ప్రణాళిక ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ మినిస్టర్ దగ్గర లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు శాశ్వత ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయి. ఇది కాకుండా ఈ భూభారత్ చట్టంతో రిలవెంట్ చేసి చేసాం కాబట్టి అది మిరాకిల్ అయిపోయింది, దీనికి పబ్లిసిటీ ఇచ్చుకోవడం అన్నప్పుడు ఏమవుతుందంటే అసలు విషయాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఆ పద్ధతిని ఈ 2 ప్రభుత్వాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. అంతకన్నా వెళ్ళలేదు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీరు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది వాటి పాడి పంటల కార్యక్రమం. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైట్.